కలిపి ఒక మాట అయితే చెల్లుబాటు అవుతుంది సమాజంలో 10 మంది కలిసారనుకోండి ఒక ధైర్యం ఉంటుంది 200 మంది కలిసి ఇంకా ధైర్యం ఉంటుంది అలాంటి ఒక ప్రోగ్రెసివ్ కార్యక్రమం ఎఫ్పిఓ తను ఇప్పుడు అమ్మాయి ఎంబీఏ చదువుకొని కూడా రైతుల మీద సేవ చేయడంలో కూడా ఇలాంటి సంస్థలు ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మన రాష్ట్రంలో స్టార్ట్ చేశారు అయితే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన శ్రీబాబు గారికి తర్వాత కొండబాబు గారికి విజయ్ కుమార్ గారికి మరియు శ్రీని గారికి మన నాతోన మనం ఎంగేజ్ చేయాల్సింది ముఖ్యంగా ఈ రైతు సోదరులందరికీ మళ్ళీ మా స్టాఫ్ అందరికీ కూడా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నమస్కారం అండి. ఏ సంఘమైనా వైబిలిటీ ఉండాలి అని అంటే కంటిన్యూస్గా సస్టైనబిలిటీ ఉండాలి అంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ. ఏంటంటే ప్రతి మెంబరు కూడా ప్రతి నెల సేవింగ్స్ చేసుకుంటూ అదేంటంటే మనకు తెలియదు ఇంతమంది మీద చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. తక్కువ వడ్డీకి అంటే సంఘం తీర్మానం చేసుకుంటుంది మేము ఇంత వడ్డీకి మేము తిప్పుకోవాలనుకున్న సేమ్ మన డాక్టర్ సంఘాలలాగే రైతు మిత్ర గ్రూప్లో ఏంటంటే 15 మందిని పెట్టాము అప్పుడు. ఇప్పుడు ఎఫ్పిఓది ఏంటంటే 500 మెంబర్స్ వరకు ఉండొచ్చు. 500 మినిమం 500 మెంబర్స్ వరకు ఉండొచ్చు. కాబట్టి అది ఆర్గనైజ్డ్గా చేసుకుని మనం చెప్తున్నా కదా ఆబ్జెక్టివ్ ఏదైతే వాళ్ళ ఆబ్జెక్టివ్ ముఖ్య ఉద్దేశం ఏదైతే పెట్టుకున్నారో దాని ప్రకారంగా జాయిన్ చేస్తే కనుక గ్యారంటీగా సక్సెస్ అవుతాయి. సక్సెస్ అయిన సంఘాలు మనకు చాలా ఉన్నాయి. మన మండలంలో మనకి మన సంఘాన్ని గ్రామ స్థాయి సంఘాన్ని కూడా చూసామండి. సో ఈ విధంగా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులందరికీ కూడా మన స్టాఫ్ కూడా కొంచెం ఎఫ్పిఓస్ ఆర్గనైజ్ చేసేటట్టు ఎంకరేజ్ చేసేటట్టు మీరు కూడా ఎక్స్టెన్షన్లో ఒక భాగంగా చేసుకోండి. అనేది నాతవరంలో గ్రామస్థాయి నవకిసాన్ ఉత్పాదక సంఘం అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాము, రీజన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క రైతు పంట పండిస్తున్నాడు. పర్టికులర్గా అన్ని రకాల దీనికి సేవ చేస్తున్నాడు, పంట దిగుబడి వస్తుంది. కానీ ఏ పంట ఎప్పుడు పండించాలి, పండిన పంట ఎంత అమ్ముకోవాలి, ఒక్కొక్కరికి డిఫరెంట్. అంటే వేరు తెగల వారీగా ఉంటారు. ఒక రైతు ఒకటి పండిస్తారు, ఒక రైతు ఒకటి పండిస్తారు. ఆ రకంగా చాలా ఇబ్బందులు అనేది ప్రతి ఒక్క రైతు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండేలాగా ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఒక రైతు వెళ్తే మనకు ఆ సమస్య పరిష్కారం అవుతుందా, ఒక గ్రూపుగా వెళ్తే ఆ సమస్యను పరిష్కరించుకోగలమా, గుంపుగా వెళ్తే మనం ఆ సమస్యని పరిష్కరించుకోగలం. అదే విధంగా ఒక రైతు ఉన్నాడు, ఆయనకి ఏ పంట పండించాలి, ఎంత పంట పండించాలి, పండిన పంట ఎలా అమ్ముకోవాలి అనే విషయం తెలియదు. అదే ఒక 10 మంది రైతులు, 20 మంది రైతులు, 30 మంది రైతులు ఉన్నారనుకోండి, ఒక పంట పండించి ఈ పంట నేను పండిస్తాను అని ఒక రైతు చెప్పాడు అనుకోండి, ఇంకో రైతు ఇంకో పంట పండిస్తానని చెప్పొచ్చు. గ్రూప్గా ఒక సఖ్యత అనేది ఏర్పడుతుంది. మనకు వచ్చిన సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది.